హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది క్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు విదేశీ పర్యటనకై అమెరికా వెళ్ళనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సంబంధించి ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 4వ క్వాడ్ సదస్సుకు హాజరవ్వడానికి అమెరికాలోని డెలావేర్ చేరనున్నారని చెప్పేసి ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సమ్మిట్ని పాల్గొనడానికి క్వాడ్ యొక్క మిగతా ప్రతినిధులు కూడా హాజరవ్వనున్నారు. వారిని చూసినట్లయితే జపాన్ నుండి ఫుమియో కిషిదా మరియు ఆస్ట్రేలియా నుండి ఆంథోనీ అల్బనీస్. ఈ క్వాడ్ సమ్మిట్ అనేది సెప్టెంబర్ 21న జరగనుంది. మరియు ఈ క్వాడ్ సమ్మిట్లో లాస్ట్ 1 ఇయర్లో ఈ గ్రూప్ ద్వారా జరిగినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకోబోతున్నారు. అదేవిధంగా రానున్న సంవత్సరానికై ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని దేశాల అభివృద్ధి లక్ష్యాలు మరియు ఆశయాల గురించి మాట్లాడనున్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పుకొచ్చారు. ఈ విజిట్లో భాగంగా 3 రోజుల స్కెడ్యూల్ చూసినట్టయితే మొదటి రోజు అనగా 21st రోజు క్వాడ్ సమ్మిట్ మీటింగ్ హాజరయ్యాక మరుసటి రోజు అనగా 22 సెప్టెంబర్ రోజు న్యూయార్క్లో మోడీ మరియు అమెరికా ప్రోగ్రెస్ టుగెదర్ అనే ఈవెంట్ న్యూయార్క్లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో 24,000కు పైగా అక్కడ నివసిస్తున్నటువంటి భారత ప్రజలు హాజరవ్వనున్నారు. వారితో కలిసి మోడీ కొంత సమయం సంభాషించనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు 23 సెప్టెంబర్న న్యూయార్క్లో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్ని హాజరవ్వనున్నారు. ఈ సమ్మిట్ యొక్క థీమ్ చూసినట్టయితే మల్టీలేటరల్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ టుమారో. ఈ సమ్మిట్కై అనేక దేశాల నుండి ప్రతినిధులు రానున్నారు. ఈ మీటింగ్లో ఇండియా ఇతర దేశాలతో కలిసి బైలేటరల్ మీటింగ్స్ జరిపే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోడీ గారి అమెరికా 3 రోజుల విజిట్ ఈ విధంగా ఉండబోతుంది. ఇకపోతే 2025కు గాను 5వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఇండియాలోని న్యూఢిల్లీలో జరపనున్నారు. ఈ క్వాడ్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే క్వాడ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది 2004లో పసిఫిక్ మహాసముద్రంలో వచ్చినటువంటి సునామీని ఆధారంగా చేసుకొని 2007లో జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే గారు ఈ క్వాడ్ అనే ఐడియా తీసుకురావడం అయితే జరిగింది. ఆ విధంగా 2007లో ఈ క్వాడ్ సంస్థను స్థాపించడం అయితే జరిగింది. ఈ క్వాడ్ యొక్క ప్రధాన లక్షణాలు చూసినట్టయితే హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో భద్రత పెంపొందించడం మరియు అదేవిధంగా ఉగ్రవాదం, వాతావరణ మార్పులు ఇలాంటి సమస్యలపై అంతర్గతంగా కలిసి సహకరించడం. ఇవే కాకుండా మౌలిక వసతుల అభివృద్ధి మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, అలాగే సముద్ర భద్రతను కాపాడడం, సాంకేతికత మరియు ఆరోగ్య అంశాల్లో సహకారం, వ్యూహాత్మక చర్చలు సమావేశం నిర్వహించడం. అదేవిధంగా క్వాడ్ దేశాలు సముద్రంలోనూ మరియు భూభాగంలోనూ శాంతి భద్రతను మరియు స్థిరత్వాన్ని కాపాడాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నారు. ఈ క్వాడ్ ఆర్గనైజేషన్ని ఏషియన్ నాటోగా పిలుస్తారు. ఇకపోతే ఈ క్వాడ్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు మరియు సమస్యలు చూసినట్టయితే మొదటగా చైనా యొక్క ఆర్థిక మరియు సైనిక విస్తరణ. చైనా గత కొన్నేళ్లుగా సౌత్ చైనా సీ మరియు ఇండో పసిఫిక్ రీజియన్లలో పెద్ద ఎత్తులో సమస్యలు సృష్టిస్తుంది. వీటిని ఎదుర్కోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా భద్రతా సమన్వయం చూసినట్టయితే మిలిటరీ మరియు ఇంటెలిజెన్స్ పరమైన సమన్వయంలో నాటకీయత, వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలపై సమాలోచన లేకపోవడం మరియు సాంకేతిక పోటీ చూసినట్టయితే సైబర్ భద్రత, 5G మరియు సాంకేతిక దిగ్గజాల మధ్య పోటీ. అదేవిధంగా ప్రభుత్వ రాజకీయాలు, క్వాడ్లో ఉన్నటువంటి ప్రతి దేశాలలో అంతరంగ రాజకీయ పరిణామాలు మరియు జాతీయత, దేశీయ మద్దతు. ఈ విధంగా అనేక సమస్యలు అనేది ఇప్పుడు క్వాడ్ దేశాల ముందు ఉన్నాయి. సో రానున్న సంవత్సరాల్లో క్వాడ్ ఆర్గనైజేషన్ హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో చైనా ద్వారా ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కోవడానికి ఈ క్వాడ్ ఆర్గనైజేషన్ సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ క్వాడ్ అనేది భారతదేశానికి ఎందుకు ముఖ్యంగా చెప్పుకోవాలి? భారతదేశం అనేది చైనా నుండి సముద్ర మరియు భూభాగాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. భూభాగం చూసినట్టయితే భారతదేశం చైనాతో 2వ అతిపెద్ద భూభాగం కలిగి ఉంది. సో భూభాగం నుండి మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. సో వాటిని రానున్న రోజుల్లో మరింత ఎదుర్కోవడానికి ఈ క్వాడ్ అనే ఆర్గనైజేషన్ చాలా సహాయపడుతుంది. అదేవిధంగా హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాలలో చైనా యొక్క ఆగడాలను అరికట్టాలంటే ఇండియాకు ఈ క్వాడ్ ఆర్గనైజేషన్ చాలా అవసరం. అదేవిధంగా ఇండియా యొక్క ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలు ఈ క్వాడ్ నేషన్స్తో మరింత బలపడి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి ఈ సంస్థ చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button.
థ్యాంక్ యూ.